తాళ్రేవు మండలం నీలపల్లి పంచాయతీ నేరేళ్లంకలో వైద్యురాలు డి. సుధా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో సుమారు 20,000 పైబడిన మందులు ఉచితంగా రైతులకు అందజేశారు. 34 ఆవులకు, 89 గేదెలకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసి మందులను అందజేశారు. 49 పశువులకు నటల నివారణకు చికిత్స చేసి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకటరమణ, భాస్కర్ రెడ్డి, వైద్యులు డాక్టర్ సుధీర్, శ్రీనివాస్, శుభశ్రీ, రమణమూర్తి, ప్రియాంక, సుధా, గంగమయ్యి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నేరేళ్లంకన గ్రామం హస్బెండ్ పశు వైద్య సరఫరా బస్సు తాళ్రేవు మండలం. ఇక్కడ ఏంటంటే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వాళ్ళు ఏంటంటే మనకి 20,000 రూపాయల మందులు ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈ మార్పులు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే హాస్పిటల్ ఉన్నటువంటి రెగ్యులర్గా ఇప్పుడు సర్వీస్ అంతా ఉంటుంది. ఈ మార్పుల గ్రామాల్లో ఏంటంటే సర్వీస్ వీళ్ళ దాకా వెళ్ళాక ఏర్పాటు చేస్తామని చెప్పేసి సలహాలు సూచనలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాగే నిన్న పెద్దలంకలో చేసాం. కాజూరు మండలంలో ఈ గ్రామాన్ని ఎంపిక చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక మూల వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే టీకాలు ఉచితంగా చేస్తున్నాం. అలాగే ఎదకరాని పశువులకి ఉచితంగా మందులు ఇస్తున్నాం ఎదకొచ్చేలాగా. అలాగే కట్ ఇంజక్షన్ కూడా చేస్తున్నాం. ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా ఉచితంగా మందులు ఇచ్చి వాటికి రోగ నిర్ధారణ కూడా చేసి వాటికి ఎక్కిన మందులు ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఒక 70-80 దాకా యానిమల్స్ వచ్చినాయండి. ఇంకా వస్తూ ఉంటాయి. ఇక్కడే ఉంటాం మేము ఈరోజు వస్తూ ఉంటాం.